సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎక్కడ చూసినా పెద్దిగడి హవా నడుస్తుంది. ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో, దాని తర్వాత చిక్రీ రిలీజ్ అయిందో, దాని తర్వాత మొన్నటికి మొన్న రై రే రారా అంటూ రామ్ చరణ్ విధ్వంసకరమైనటువంటి డ్యాన్స్ మన ముందుకు వచ్చారో, అసలు 2026 ఒకే ఒక ఆల్బమ్ నడుస్తుంది టాలీవుడ్లో కానీ ఎంటైర్ ఇండియాలో కానీ, అది పెద్దిగడి హవా మాత్రమే. ఆ రేంజ్లో చిక్రీ కావచ్చు, లేకపోతే రై రే రారా కావచ్చు, రెండు కలుపుకొని 300 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సంవత్సరంలో అత్యధిక వ్యూ సాధించినటువంటి ఆల్బమ్ ఏదైనా ఉంది అంటే అది పెద్దిగడి ఆల్బమ్. సో చిక్రీ తెలుగు సింగిల్ లాంగ్వేజ్లో 180 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే హిందీలో చూసుకుంటే 53 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే రై రే రారా చూసుకుంటే రిలీజ్ అయినటువంటి 4 డేస్లో 34 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే హిందీలో 10 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇంకా లాంగ్ రన్ దానికి ఉంటూనే ఉంది. చిక్రీ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయిన నాటికి ఏప్రిల్ 30కి రిలీజ్ కాబట్టి ఆ లోపు ఖచ్చితంగా 250 మిలియన్ వ్యూస్ పైగా ఖచ్చితంగా సాధిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. సో రై రే రారా కూడా నాకు తెలిసినంత వరకు 100 మిలియన్ వ్యూస్ తెలుగులో కావచ్చు, హిందీలో కూడా ఒక 30 మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా దానికి కూడా వస్తుంది. సో ఇలా పెద్దిగడి హవానే కొనసాగుతుంది ప్రెసెంట్ టాలీవుడ్ లో కావచ్చు, ఎంటైర్ ఇండియాలో కావచ్చు. అంటే ఒక ఆల్బమ్ లోని ప్రతి సాంగ్ తెలుగులో రిలీజ్ అయితే తెలుగులో హిట్ అవుతుంది, హిందీలో రిలీజ్ అయితే హిందీలో హిట్ అవుతుంది. అలాగే అన్ని లాంగ్వేజ్ లో కూడా బేసిక్లీ తెలుగు మెయిన్ లాంగ్వేజ్, మిగతా అన్ని లాంగ్వేజ్ లో డబ్ అవుతుంది. కాబట్టి హిందీలో ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే, అటు హిందీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మలయాళం కావచ్చు, మలయాళం కాసేపు పక్కన పెడదాం, తమిళ్లో ఇటు కర్ణాటకలోను, కన్నడ లాంగ్వేజ్ లోను, తమిళ్లోను రెండిట్లోనూ కూడా అసలు లిరిక్స్ ఆన్ టు ద పాయింట్ ఉంటుంది అనమాట. అసలు ఇది వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ తాలూకు సాంగ్స్ అన్న రీతిలో లిరిక్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు బుచ్చిబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు అన్న. సో ఇదిలా ఉండగా నెక్స్ట్ వచ్చేటువంటి ఏ సాంగ్ ఉండబోతుందని అని చెప్పేసి ఫ్యాన్స్ గారు ఒక డౌట్ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ సాంగ్ వస్తుంది. సాంగ్ కంటే ముందు నా యొక్క అభిప్రాయం ఏంటంటే, సాంగ్ కంటే ముందు బర్త్డే ఉంది మనకి. నెక్స్ట్ సాంగ్ రావడానికి గ్యాప్ ఉంది మనకి. ఏప్రిల్ 30 రిలీజ్ కాబట్టి మార్చ్ 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే. సో ఆ సందర్భంగా మనకి టీజర్ రాబోతుంది. టీజర్ వచ్చిన తర్వాత ఇండియా ఖచ్చితంగా షేక్ అవుతుంది. 24 గంటల్లో టీజర్, గతంలో ఏ టీజర్ తాలూకు రికార్డు ఉందో నాకు తెలియదు, కింద కామెంట్స్ తెలియచేయండి. ఏది ఉంటే అది తెలుగు వరకు మాత్రం ఖచ్చితంగా అంతవరకు రీచ్ అవుతుంది. ఎందుకంటే గతంలో నాకు సలార్ అనుకుంటా అదేంటి, అది ఓన్లీ ఒకటే టీజరు, ఆల్ లాంగ్వేజ్ అందరూ వచ్చి ఆ ఛానల్లోనే చూశారు. సో మనకు అలా ప్రతిదీ అలా కుదరాలని లేదు. బికాస్ ప్రశాంత్ దీన్ని ప్రతిసారి అలాగే ప్లాన్ చేస్తాడు. సో ఒకటే టీజర్ని ఇంగ్లీష్ డైలాగ్స్తో నింపేస్తాడు, ఒకటే ఛానల్ రిలీజ్ చేస్తాడు, దానికి అలా హైప్ వస్తుంది అనమాట. ఆల్ లాంగ్వేజ్ వచ్చి దాంట్లోనే చూస్తారు. సో మనకు అలా కాదు కదా. సో మనకి ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో టీజర్ వదులుతారు. సో తెలుగు వరకు మాత్రం ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, దానిలో సందేహం లేదు. అలాగే హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, మలయాళం, కన్నడలో కావచ్చు, ప్రతి లాంగ్వేజ్లో పెద్ద టీజర్ వచ్చాక హైప్ మాత్రం డబుల్ త్రిబుల్ అయిపోద్ది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ప్రెసెంట్ అయితే మనకి టీజర్ వస్తుంది. టీజర్ తర్వాత మనకి ఇమీడియట్ గా వచ్చేటువంటి సాంగ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మెలడీ సాంగ్, దాని తర్వాత స్పెషల్ నెంబర్ ఐటమ్ సాంగ్. సో ఐటమ్ సాంగ్ లో మృణాల్ ఉంటుందా, లేకపోతే శ్రీలీల ఉంటుందా, లేకపోతే రుక్మిణి వసంత్ ఉంటుందా, ఎవరు ఉంటారో తెలియదు. మృణాల్ అయితే మొన్నటి వరకు పేరు వినిపించింది. బికాస్ తనకి సంబంధించినటువంటి ఒక సినిమా తాలూకు ప్రమోషన్ ట్వీట్ కూడా బుచ్చిబాబు ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వేసిన తర్వాత మృణాల్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. సో ఎవరైపోయినప్పటికీ బుచ్చికి తెలుసు ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడితే సినిమాకి హైప్ వస్తుంది, హై వస్తుంది, ఆ పాటకి ఒక అర్థం వస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ప్రజెంట్ చిక్రీ ఉంది మనకి, అలాగే రై రే రారా లేటెస్ట్ గా రిలీజ్ అయింది. అవి రెండు ఎంజాయ్ చేద్దాం. ఈ హైప్ లో ఉందాం మనం. ఈ లోపు మనకి బర్త్డేకి టీజర్ వచ్చేస్తుంది. టీజర్ లో రామ్ చరణ్ తాలూకు విస్ఫోటనం, విశ్వరూపం, ఈ సినిమా వరకు రామ్ చరణ్ ని 3.0 అవతారాన్ని మనం చూడబోతున్నాం. టీజర్ తో అది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. రై రే రారా సాంగ్ లో ఇప్పటికీ లాస్ట్ షాట్ నా మైండ్ లో అలాగే తిరుగుతుంది. అంటే ఆ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఇంకెన్నున్నాయో సినిమాలో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎందుకంటే అంత బాగుంది. బికాజ్ మనకి గ్లిమ్స్ లో బ్యాట్ నేలగేసి కొట్టే షాట్ ఎంత వైరల్ అయిందో, దాని తర్వాత వచ్చినటువంటి రై రే రారా సాంగ్ లో ఆ షాట్ కూడా అంతే ఆకట్టుకుంది. దానికి మించి ఆకట్టుకుంది నా వరకు అయితే. ఫస్ట్ షాట్ కంటే సెకండ్ షాట్ ఇంకా మాస్ గా అనిపించింది నాకు. అలాంటి షాట్స్ ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో అన్నట్టుగా తెలుస్తుంది. బ్రేస్ యువర్ సెల్ఫ్. టీజర్ వచ్చిన తర్వాత ఏ రికార్డులు ఉండో నెక్స్ట్ లెవెల్లోకి ఆకాశానికి వెళ్ళిపోయింది ఇప్పటికే హైప్ అనేది. ఇంకా అంతకు మించి వెళ్ళిపోతుంది. రిలీజ్ నాటికి ఒక రాజమౌళి, ఒక స్టార్ హీరో కాంబినేషన్ సినిమా తాలూకు హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో, టాలీవుడ్ లో ఏప్రిల్ 30వ తారీఖున సినిమా కాబట్టి ఆ వారం రోజుల నుంచి ఆ ఫేవర్ అలాగే ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఇండియన్ సినిమాలో కూడా
ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో రేపు జనాల్లోకి వెళ్ళబోతుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ ద బ్లాస్టింగ్ టేజర్ ఫ్రమ్ పెద్ది. సో మీరు ఎప్పటికీ రై రై రారా సాంగ్ ఎన్నిసార్లు విన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీజర్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.